మెదక్ రెవెన్యూ అధికారులు చేసిన తప్పులకు ఆస్తులన్నీ పోయి రోడ్డు మీద పడ్డ మహిళ తమ్మలి సోని ప్రియ ఒక కూతురు రియా కుమారుడు రిచా సాగర్ తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను కలిసిన మహిళ. ఇక వివరాల్లోకి వెళ్తే చేగుంట మండలం అడియారం గ్రామానికి చెందిన తమ్మళ్ల సోని ప్రియ భర్త శ్రీకాంత్ తమ్మల్లి కీర్తిశేషులు 19/1/2020 రోజున దౌలతాబాద్ మండలం రాయపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయన మరణించిన నాటికి పిల్లలు ఒకరు కుమారుడు కుమార్తె తమ్మళ్ల రియా లిఖిత కుమారుడు రీచా సాగర్ ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేనందున నేను తల్లివారి ఇంటి వద్ద ఉండటం జరుగుతుంది. ఇదే అదునుగా భావించిన బావ తమ్మాలి శివలింగం చేగుంట తహసీల్దార్తో చేతులు కలిపి డెత్ సర్టిఫికెట్తో పాటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీయటం జరిగింది. అందులో మా పేర్లు లేకపోవడంతో వంశపార్యంగా వస్తున్న మా ఆయన ఆస్తులన్నిటినీ మా ఆయన శ్రీకాంత్ వాళ్ళ అన్న శివలింగం దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగింది. నేను అడిగితే ఏం చేసుకుంటా చేసుకోండి అని బెదిరిస్తున్నాడు. ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగిందని ఆమె అన్నారు. ఎలాంటి విచారణ చేయకుండా చేగుంట తహసీల్దార్ ఫ్యామిలీ సర్టిఫికెట్ తో పాటు డెత్ సర్టిఫికెట్ రిలీజ్ చేసినందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా మెదక్ జిల్లా కలెక్టర్ను కోరారు. నేను ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం అని వెళ్తే ఫ్యామిలీ సర్టిఫికేట్ నాకు ఇవ్వలేదు. తర్వాత మేము ఎంక్వైరీలో చూస్తే ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికేట్ మాత్రమే ఉంది. దాంట్లో శ్రీకాంత్కి సంబంధించిన ఫ్యామిలీ సర్టిఫికేట్లో మా నేమ్స్ లేవు, నావి నా పిల్లలవి లేవు. తర్వాత మేము చెక్ చేసుకుంటే ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ పెట్టి ప్రాపర్టీ మొత్తం తన పేరు మీద చేసుకున్నట్టు మాకు కనబడింది. తర్వాత మేము ఇక్కడ ప్రజావానికి వచ్చి చెప్పాము, న్యాయం చేయండి మీరు. మేము నడి రోడ్డు మీదకి వచ్చేసాము, మేము మీరే న్యాయం చేయాలి. నా పేరు తమ్మలి సోనిప్రియ, మాది వడియారం గ్రామం, మండలం చేగుంట. నా మ్యారేజ్ 2017లో అయింది తమ్మలి శ్రీకాంత్తో. 2019లో మా హస్బెండ్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను చనిపోయే ముందు నేను